నమో వెంకటేశాయ. అలిపిరి మెట్ల మార్గంకు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? కొండ కింద ఉన్న ఈ అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరు. ఇది అసలు ఏ భాషకి సంబంధించిందో కూడా చాలామందికి తెలియదు. తెలుగుతో పాటు తమిళులు, కన్నడం, మలయాళం ఇలా ఏ భాషలో కూడాను ఈ అలిపిరి అనే పదమే లేదు. అయితే అలిపిరి అనే ఈ పదం ఎలా పుట్టింది అంటే దీని వెనుక ఒక చరిత్ర ఉంది. అదేమిటో మనం తెలుసుకుందామండి. అది ఏ విషయం అంటే చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యథార్థ సంఘటనల గురించి మనం తెలుసుకోవచ్చు. పూర్వం 500 సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు. అది ఒక గ్రామం. ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అనే పేరు కూడా లేదు. అది 1656, 1668 ప్రాంతం అన్నమాట. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసి తంగడి, తళ్ళకోటి మొదలగు యుద్ధాల తర్వాత విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతి పరులను, సాధు సంతులను చాలా చిత్రహింసలు చేసి అలాగే కాకుండా దారుణంగా హింసించేవారు. 17వ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా అంటే వారి యొక్క ఆర్డర్ అన్నమాట, వారి యొక్క దీనిని ఉల్లంఘించకుండా సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వాళ్ళు మజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరుడు కట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో కడప, కర్నూలు, నెల్లూరులో దారుణంగా దాడులు చేసి దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలీ సైన్యం తిరుపతికి చేరుకుంది. అప్పుడు తిరుపతి చాలా ప్రాబల్యం పొంది అక్కడ చిన్న గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో ఇప్పుడు మంచినీళ్ళ కుంట అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థాన్ని అప్పటి తిరుపతి గ్రామం. ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది. దానికి ప్రజలు నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారన్నమాట. చరిత్ర తెలిసిన వారు, పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహతీర్థం రోడ్ అనే పిలుస్తారు. ఆలీని తిరుపతికి పైకి దండయాత్ర పంపించి నాకు కారణాలు 2 ఉన్నాయి. ఒకటేంటంటేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడని, ఆ తిరుమలలో ఉన్నాడని, అది దివ్యక్షేత్రమని, అక్కడ మనం ఆక్రమించినట్టయితేను హిందూ మతం అనేది కొద్దిగా సన్నగిల్లుతుందని వాళ్ళ యొక్క విశ్వాసం. దేవుడి మీద విశ్వాసం పోతుంది భక్తులకి అని ఆ నిజాం ప్రభువులు అనుకున్నారు. అంతేకాకుండాను ఆయనకి బోల్డ్ అంత సంపద శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చారని వజ్రవైడూర్యాలు, బంగారం, పుష్యరాగాలు, కెంపులు, అపారమైన బంగారం దోచుకుని వాళ్ళ ఖజానాన్ని నింపుకుందాం అనుకున్నారు. అది సహజమే కదండి. అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు ఆలీని మీరు కావాలంటే మా దగ్గరున్న బంగారం మొత్తం ఒలిచేసి స్త్రీ పురుషులం మీకు ఇచ్చేస్తాము, మీరు తిరుమతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళవద్దు, దయచేసి ఆయనకు మాకు ప్రాణాల కన్నా కూడా ఆయనే ఎక్కువ అని విన్నవించుకున్నారు. దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారాన్ని తీసుకుని వెళ్తూ మళ్ళా ఆభరణాలు తీసుకుని మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చేయకపోతే నిజాం మా తలలు ఉంచరు, నిజాం నవాబు కానీ ఢిల్లీ సుల్తాన్ కానీ, కాబట్టి మీరు ఏమనుకుంటారో ఏమో నా తల తీసేస్తారా ఏంటి, కాబట్టి నేను దోచుకుంటాను అంటాడు. సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా
కూడా ముందుకు పోయారు. అయితే హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండానే ఆలీ యొక్క ఆ సైన్యాధ్యక్షుడి యొక్క ఆలీ అనే సైన్యానికి ఉన్న అధ్యక్షుడి యొక్క 2 కళ్ళు పోయాయి. దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు. అప్పుడు శ్రీ స్వామివారు అమృతవాణి వాడికి వినిపడింది. దైవం పైన దాడికే సిద్ధపడ్డావా, ఎంత ధైర్యం అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు దయార్ద్ర చిత్తుడైన స్వామి వారు నీవు వెనుతిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో అంటే ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు ఆలీ. అది ఒక దీని పేరన్నమాట. ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళడం, ఫిర్నా అంటే వెళ్ళిపో అంటాం అన్నమాట, మళ్ళీ రావద్దు అని. అలాగే ఫిర్ అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎక్కడ ఓటమెరుగని పరమ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిరే అని చెప్పుకునేవారన్నమాట. అంటే వెనక్కి వెళ్ళిపోయాడు అని, ఆలీ అన్నతను వెనక్కి వెళ్ళిపోయాడు అని. కొన్ని సంస్థానానికి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్ళలేక వెనుతిరిగాడు. ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు కూడా వేశారట. ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడటానికే వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళాడు అని ఎవరైనా అడిగితే ఆలీ ఫిరే అనే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం అలపిరిగా మారింది, రూపాంతరం చెందిందన్నమాట. అలిపిరిగా స్థిరపడింది. ఇది మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకుంటున్న ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర. ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుతిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది. ఇదండి అలిపిరి కథ. మీరు ఒక్కసారి మనసులో మనోవాక్కాయ కర్మ నమో వెంకటేశాయ అనుకోండి.